అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రశాంతమైన అటవీ ప్రాంతం ఒక్కసారిగా భారీ శబ్దంతో దద్దరిల్లిపోయింది. ఆకాశం నుంచి ఏదో వింత వస్తువు వేగంగా దూసుకువచ్చి అడవిలో పడిపోవడంతో స్థానిక గిరిజనులు ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు. చూస్తుండగానే దట్టమైన చెట్ల పొదల్లో ఒక భారీ యంత్రం కుప్పకూలిపోయింది. మొదట అది ఏదైనా యుద్ధ విమానమా లేక హెలికాప్టరా అని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ తీరా దగ్గరకు వెళ్ళి చూశాక అది వైద్య సేవలు అందించే ఒక అత్యాధునిక భారీ డ్రోన్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మాడుగుల మండలం బోయితిలి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇక నిజానికి ఏజెన్సీ ప్రాంతాలలోని మారుమూల గ్రామాలకు అత్యవసర మందులను వేగంగా చేరవేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెడ్ వింగ్ అనే సంస్థతో కలిసి ఈ యొక్క డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఒక భారీ డ్రోన్ మందుల బాక్స్తో గాల్లోకి ఎగిరింది. మధ్యలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో అది నియంత్రణ కోల్పోయి నేరుగా అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ డ్రోన్ పరిమాణం మనం సాధారణంగా చూసేటువంటి డ్రోన్ల కంటే చాలా పెద్దదిగా ఉండడం, మినీ హెలికాప్టర్ ఆకారాన్ని పోలి ఉండడంతో గిరిజనులు దానిని చూసి వింత వస్తువుగా భావించి భయపడ్డారు. ఆ శబ్దానికి అడవిలోని పక్షులు, జంతువులు కూడా ఒక్కసారిగా చెట్ల మీద నుంచి చెల్లాచెదురుగా పరిగెత్తాయి. ఇక ఈ వార్త దావాగ్నంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రోన్ పడిపోయిన తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు ఆ డ్రోన్ జనసంచారం లేని అటవీ ప్రాంతాల్లో పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ అది గ్రామంలోని ఇళ్లపైన కానీ పొలాల్లో పని చేసుకునేటువంటి రైతులపైన కానీ పడి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు డ్రోన్లు ఇలా జనావాసాల పైన పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు.